కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. పట్టణాల్లో చెరువులు, ట్రాఫిక్ పేరిట కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బడాబాబుల అక్రమాల వైపు కన్నెత్తి చూడని అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాకులతో నగరం చుట్టూ బలవంతపు భూసేకరణలు పాల్పడుతోంది రేవంత్ సర్కారు. దాదాపు 16 నెలలుగా రైతులకు కంటి మీద కునుకు కరువైంది. సన్న, చిన్నకారు రైతులే లక్ష్యంగా భూముల దందాలు నడిపిస్తుంది. అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజుకో కూల్చివేత, వారానికో బలవంత భూసేకరణ తప్ప మరొకటి లేదు. పట్టణం, పల్లె అని తేడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడుగులతో చెడుగుడు ఆడుతుంది. మునిపెన్నడూ అభివృద్ధి అనేది లేనట్టుగా, నిన్నటిదాకా పరిశ్రమలే ఏర్పాటు కానట్టుగా కూల్చివేతలు, భూసేకరణ అనేవి సర్కార్ బండికి జోడెడ్లుగా మారాయి. రేవంత్ సర్కార్ గడిచిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర రాజధానిలో ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టి ఇటుక పేర్చకున్న వందల సంఖ్యలో నేలమట్టమవుతున్న నిర్మాణాలతో సామాన్యుల కళ్లు కన్నీటి సంద్రాలవుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల నగరానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, భువనగిరి వంటి జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాజెక్టు పేరుతో పొలాల్లో పోలీసుల ప్రవేశం, సర్వే అధికారుల ఉరుకులు పరుగులతో బడుగు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వ హయాంలో వందలాది పెద్దోళ్ల అక్రమ నిర్మాణాలు తెరపైకి వచ్చినా ఒక్క ఇటుక కూడా కదలలేదు. పదుల సంఖ్యలో ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం జారీ అయిన భూసేకరణ నోటిఫికేషన్లో ఒక్క బడాబాబుకు సంబంధించిన భూములు కనిపించవు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్. వేలాది చెరువులు వందల సంఖ్యలోకి వచ్చాయి. అనేకం కాలగర్భంలో కలిసిపోయాయి. చెరువులను పునరుద్ధరించి సుందరీకరిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా చెరువుల్లో అక్రమ కట్టడాలు అంటూ వందలాది నిర్మాణాలను నేలమట్టం చేశారు. గతంలో అనుమతులు ఉన్న వాటిని నేల కూల్చారు. కొత్త చెరువు పరిధిలో గృహప్రవేశం చేసి మామిడి తోరణాలు వాడిపోకముందే బుల్డోజర్లకు బలైన సామాన్యుడి ఇల్లు ఉంది. సున్నం చెరువు లాంటి ప్రాంతంలో కూల్చివేతలతో నిలువ నీడ కోల్పోయి అంధకారంలో నెలల తరబడి బతికిడ్చిన నిరుపేదలు ఉన్నారు. రోడ్డున పడిన కుటుంబాలు ఉన్నాయి. మరోవైపు ఫుట్పాత్ ఆక్రమణల పేరిట జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు పాన్ డబ్బాలు, చిన్న గుడిసెలోని దుకాణాలను ధ్వంసం చేసి చిరు వ్యాపారులను రోడ్డున పడేసిన దాఖలాలు అనేకం. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించారంటూ రెవెన్యూ అధికారులు రేకుల షెడ్లు, చిన్న గదులను బుల్డోజర్లతో నేలమట్టం చేసిన కేసులకు ఈ ఏడాదిన్నరలో కొదవలేదు. హృదయ విదారక విషయమేమిటంటే ఒకటి రెండు మినహా మిగిలిన నిర్మాణాలన్నీ మధ్యతరగతి నిరుపేదలవే. జంట జలాశయాలు మొదలు అనేక చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో బడా నిర్మాణ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పెద్దల సంబంధికుల ఫామ్ హౌజులు, విల్లాలు ఈ జాబితాలోనే ఉన్నాయి. కానీ కొందరి వైపు బుల్డోజర్లు చూడకపోవటం ఒక వంతైతే హైకోర్టు స్టేలతో నిలుపుదల జరగటం మరో వంతు. మూసి సుందరీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు బఫర్ జోన్ అప్పగించేందుకు కూడా సమిధగా మారింది నిరుపేదల నివాసాలే. నిర్ణీత సమయంలో నాలల్లో పూడిక తీయక నిర్లక్ష్యం తాండవిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో ముంపు సమస్యకు చక్కటి పరిష్కారమైన వ్యూహాత్మక నాల అభివృద్ధి పథకంను ఈ ప్రభుత్వం మాటకెక్కించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదటి దశ కింద అనేక కాలనీలకు శాశ్వతంగా ముంపు సమస్య నుంచి దీని ద్వారా విముక్తి కలిగింది.
సుమారు 8,000 ఎకరాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఫార్మసిటీ కోసం సుమారు 20,000 ఎకరాలకు భూసేకరణ చేయాలని నిర్ణయించారు. అందులో దాదాపు 14,500 ఎకరాల వరకు సేకరణ పూర్తి చేసి ఫార్మసిటీ ఏర్పాటును చివరి దశకు తీసుకొచ్చారు. అయితే 2023 డిసెంబర్లో వచ్చిన రేవంత్ సర్కార్ ఫార్మసిటీని రద్దు చేసింది. తీరా న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలుసుకుని మాట మార్చింది. సాక్షాత్తు హైకోర్టులో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ పెద్దలే ఫార్మాసిటీ రద్దు అని అనేకసార్లు ప్రకటించారు. ప్రభుత్వం అనేక కంపెనీలకు ఇందులో నుంచే భూములను కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం రైతులు తమ భూములను తిరిగి ఇవ్వాలని ఏడాదిన్నరగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా భూములు ఇచ్చిన వారికి పరిహారంగా 121 చదరపు గజాల ఫ్లాట్లు ఇవ్వకుండా ఆ ఫ్లాట్లో ఉన్న వెంచర్ల నుంచే ఈ ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మిస్తోంది. ఇదే కాకుండా ఇంకా సేకరించిన సుమారు 6,000 ఎకరాల భూములకు పరిహారం ఇవ్వకుండానే టీజీఐఐసి అధికారులు భూములను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశారు. రైతుల పిటిషన్ హైకోర్టు స్టే ఇచ్చినా ప్రభుత్వం ఖాతరు చేయకుండా భూములను స్వాధీనం చేసుకుంటుంది. దీంతో ఏడాదిన్నర నుంచి చిన్నకారు రైతులు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.